హైదరాబాద్ జలమండలి జీఎం అనంత లక్ష్మీ కుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. లక్ష్మీ కుమార్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. జలమండలి జీఎం నివాసంలో 16 గంటలు సోదాలు జరపగా భారీగా అక్రమాస్తులు కూడగట్టినట్టుగా అధికారులు గుర్తించారు. ₹1 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా భారీగా బంగారం, స్థిరాస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. లక్ష్మీ కుమార్ కున్న మొత్తం ఆస్తుల విలువ ₹100 కోట్ల ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, జలమండలి జీఎం దగ్గర 100 కోట్ల ఆస్తులు కూడగట్టారంటే ఏ రకమైన అవినీతి జరిగి ఉంటుంది? ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ కూడా అతనికి విధించినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ అధికారిని ముట్టుకున్నా కోట్ల రూపాయల దగ్గర డబ్బు దొరుకుతున్న పరిస్థితి. ఏసీబీ ఈ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. గత కొద్ది నెలలుగా కూడా ఔటర్ పరిధిలో ఏవైతే ముఖ్యమైన విభాగాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అధికారులపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే కోర్టుకు సంబంధించిన జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్కు సంబంధించిన విషయంలో కూడా ఫిర్యాదు అందుతో గత నెల రోజులుగా కూడా మొత్తం కూడా కూపీలాగి నిన్నటి నుంచి కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న సోదాల్లో దాదాపుగా ₹1 కోట్ల నగదుతో పాటు 2 కేజీల బంగారం, 9 కేజీల వెండితో పాటు విలాసవంతమైన విల్లాలు, 8 చోట్ల ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సేకరించారు. ఇంకా సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అటు నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్లో కూడా ఇంకా సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు అలాగే ఇతర స్నేహితుల దగ్గర కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొంత నగదు కూడా ఉందంటూ కూడా ఏసీపీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క 6 నుంచి 7 టీంలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా ఫోకస్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్తో ముడిపడి ఉన్న విభాగాలు ఎక్కువగా ఏవైతున్నాయో, ముఖ్యంగా జిహెచ్ఎంసీలో అయితే టౌన్ ప్లానింగ్ కానీ సంబంధించి ఇంజనీరింగ్ విభాగం కానీ, ఇక్కడ మనం చూసాం కాప్రాకు సంబంధించిన ఇంజనీరింగ్ ఏఈ స్వరూప విషయంలో కూడా చూస్తాం. దాదాపు ₹1 కోట్ల పైగా నగదు అక్కడ దొరికినట్టుగా సమాచారం. దాదాపు ₹1,20,000 రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటుండగా కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్న విజువల్స్ మనం చూసాం. ఇలా ఏ అధికారికి సంబంధించి చూసినా కూడా ఇక్కడ సంబంధించి ఎక్కువ కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించిన బిల్డింగ్స్ ఉండడం, ఫ్లాటింగ్ ఎక్కువ ఉండడం, ఆర్థిక పరమైన వ్యవహారాలు కూడా అధికారులతో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అవినీతి ఎక్కువ జరుగుతుందనే సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు వరుసగా చేస్తున్నారు. నిజానికి ప్రతిరోజు ఏదో ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా దొరుకుతున్నారు. చిన్న స్థాయిలో అయితే 1000 నుంచి 10,000 వరకు దొరుకుతున్నారు. పెద్ద స్థాయి అధికారి అయితే లక్షల రూపాయలలో కూడా అవినీతి చేస్తూ దొరుకుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది పెరుగుతుంది కానీ తగ్గట్లేదనే అభిప్రాయంతో ఏసీబీ అధికారులు ఉన్న నేపథ్యంలో ఏసీబీని ఇంకా స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైన ఆఫీసులలో సీసీ కెమెరాలు పెట్టాలనే ఒక అభిప్రాయాన్ని కూడా ఏసీబీ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక అంబుడ్స్మెంట్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఏసీబీకి సంబంధించి ఏవైతే ఇప్పటివరకు ఎక్కువ కేసులు ఎక్కడైతే దొరికాయో అక్కడక్కడ ఒక అంబుడ్స్మెంట్ సిస్టాన్ని పెట్టుకుని ఎవరైతే అవినీతి చేస్తున్నారో వారిపైన ఫోకస్ పెట్టాలనే నిర్ణయానికి ఏసీబీ వచ్చింది. దీనికి ప్రభుత్వం కూడా ఉన్నత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా సహకారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమైన విభాగాలపైన ఇక నుంచి వరుస దాడులు చేయాలనే ఉద్దేశంతో ఏసీబీ ఉంది. ఎవరైతే ఏసీబీ కేసులు దొరుకుతున్నారో అధికారులను తిరిగి సర్వీస్లోకి తీసుకోకుండా ఇంకా కఠిన చర్యలు రూపొందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా అనంత కుమార్కు సంబంధించిన ఏదైతే కేసు ఉందో ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతుంటే ఇంకెంత డబ్బు దొరుకుతుంది, ఇంకా ఎన్ని రకాల ఆస్తులు దొరుకుతాయి అనేది చూడాలి. ఇప్పటివరకైతే పోలీసులు అయితే రిమాండ్ చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి ఫైనల్ కంక్లూజన్ సందర్భంగా ఏసీబీ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆల్ రైట్ రాకేష్.